వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రపు క్యాపిటల్ సిటీ కోల్కతా. ఈ కోల్కతా మరియు హౌరా ఈ రెండు ట్విన్ సిటీస్ అని మనం చెప్పవచ్చు. హౌరా, కోల్కతా ఈ రెండు నగరాలని హూగ్లీ రివర్ వేరు చేస్తున్నది. అయితే ఇక్కడ హౌరా రైల్వే స్టేషన్ నుంచి సుమారు 4.5 నుంచి 5 కిలోమీటర్లు డిస్టెన్స్లో షాలిమార్ రైల్వే స్టేషన్ ఉంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కు రెగ్యులర్గా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ రైల్వే స్టేషన్లో ఎన్ని గంటలకి బయలుదేరుతుంది, హైదరాబాదుకు ఎప్పుడు చేరుతుంది, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కి ప్రయాణించే మార్గం డిస్టెన్స్ ఎంత, ఈ మార్గం మధ్యలో ఎన్ని స్టేషన్లలో ఆగుతుంది, ఈ వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు నేను అందిస్తున్న రైల్వే సమాచారం క్షణాల్లో మీకు చేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ ఇది కోల్కతా పరిధిలోని అత్యంత ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. కోల్కతా పరిధిలో మొత్తం 6 రైల్వే స్టేషన్లు ప్రధానంగా ఉన్నాయి. అవి ఒకటి సీల్దా రైల్వే స్టేషన్, అలాగే కోల్కతా రైల్వే స్టేషన్, హూగ్లీలోని డంకుని రైల్వే స్టేషన్, హౌరా సిటీకి ఆనుకుని ఉన్నటువంటి హౌరా రైల్వే స్టేషన్, మరియు హౌరాలోని సంత్రాగచ్చి షాలిమార్ స్టేషన్. ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కోల్కతా మెట్రోపాలిటన్ ఏరియాలోని అత్యంత ప్రధానమైన రైల్వే స్టేషన్లు. షాలిమార్ రైల్వే స్టేషన్ ముఖ్యంగా సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. షాలిమార్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ల సంఖ్య 3, మొత్తం 18 ట్రాక్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అనేది మొదట్లో హౌరా నుంచి నడిచేది, హౌరా నుంచి బయలుదేరేది. కానీ హౌరా రైల్వే స్టేషన్ రద్దీ ఎక్కువ అవడం వల్ల దీనిని షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం నడుపుతున్నారు. షాలిమార్ రైల్వే స్టేషన్ ఖరగ్పూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. హౌరా రైల్వే స్టేషన్లో మొత్తం 23 ప్లాట్ఫామ్లు ఉన్నప్పటికీ కూడా హౌరా రైల్వే స్టేషన్ యొక్క రద్దీ కారణం వల్ల మరి షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ని నడుపుతున్నారు. హౌరా నుండి హైదరాబాదుకు ప్రయాణం చేసే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 18045 నంబర్తో షాలిమార్ నుంచి హైదరాబాద్కు ఈస్ట్ కోస్ట్ ట్రైను ప్రతిరోజు కూడా నడుస్తుంది. షాలిమార్ స్టేషన్ కోడ్ SHM, హైదరాబాద్ స్టేషన్ కోడ్ HYB. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఓవరాల్గా 1588 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ప్రయాణం చేస్తుంది. మొత్తం నంబర్ ఆఫ్ స్టాప్స్ 56. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 స్టేట్స్ గుండా ఈ ట్రైను ప్రయాణం చేస్తుంది. హౌరా టు హైదరాబాద్ ప్రయాణం చేసే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉదయం 11:25 షాలిమార్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి సంత్రాగచ్చి జంక్షన్కు చేరుకుంటుంది. సంత్రాగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్కు 11:40 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 11:42 మళ్ళీ బయలుదేరుతుంది. తర్వాత మెచెడా అన్న 3వ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇక్కడికి మధ్యాహ్నం 12:30 చేరుకుంటుంది. 5 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 12:35 మెచెడా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 57 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ తదుపరి స్టేషన్ పన్స్కూరా రైల్వే స్టేషన్. ఇక్కడకు మధ్యాహ్నం 12:50 చేరుకుంటుంది.
5 నిమిషాల హాల్టింగ్ అనంతరం 12:55 బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి పన్స్కూరా రైల్వే స్టేషన్ డిస్టెన్స్ 69 కిలోమీటర్లు. తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 12:55 పన్స్కూరా జంక్షన్ నుంచి బయలుదేరి నేరుగా ఖరగ్పూర్ జంక్షన్కు మధ్యాహ్నం 13:35 చేరుకుంటుంది. అంటే 1:35 చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల హాల్టింగ్ అనంతరం 1:40 అంటే 13:40 బయలుదేరుతుంది. ఇది షాలిమార్ స్టేషన్ నుంచి ఖరగ్పూర్ జంక్షన్కు 113 కిలోమీటర్లు డిస్టెన్స్. తర్వాత నేరుగా ఖరగ్పూర్ జంక్షన్ నుంచి 14:06 అనగా మధ్యాహ్నం 2:06 బెల్డా జంక్షన్కు చేరుకుంటుంది. బెల్డా రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే హాల్టింగ్ తీసుకొని 14:08 అంటే మధ్యాహ్నం 2:08 ఇక్కడి నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రైను బయలుదేరుతుంది. ఇది షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 151 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక అక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నేరుగా బెల్డా అంటే ఇక్కడ షాలిమార్ మరియు సంత్రాగచి, మెచడ, పన్స్కూరా, ఖరగ్పూర్, బెల్డా ఇవి వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. ఇక నేరుగా ఒరిస్సా స్టేట్లోకి ప్రవేశిస్తుంది. ఒరిస్సా స్టేట్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి మొదటి రైల్వే స్టేషన్ జాలేశ్వర్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 2:29 చేరుకుంటుంది. అనగా 14:29 ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 14:31 అంటే మధ్యాహ్నం 2:31 బయలుదేరుతుంది. అంటే ఇది షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 184 కిలోమీటర్ల డిస్టెన్స్లో జాలేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత జాలేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 2:31 బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రూప్సా జంక్షన్కు మధ్యాహ్నం 3:04 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం మధ్యాహ్నం 3:06 అంటే 15:06 ఎక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది ఇక్కడ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి రూప్సారా జంక్షన్ 214 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కు తదుపరి స్టేషన్ బాలాసోర్ రైల్వే స్టేషన్కు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3:25 చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల హాల్టింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి బాలాసోర్ రైల్వే స్టేషన్కు 232 కిలోమీటర్లు డిస్టెన్స్. అనంతరం నేరుగా సోరో రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సోరో రైల్వే స్టేషన్కు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:04 అంటే 16:04 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 16:06 అనగా సాయంత్రం 4:06 బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి సోరో రైల్వే స్టేషన్ సరిగ్గా 265 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. తర్వాత నేరుగా భద్రక్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. భద్రక్ రైల్వే స్టేషన్కు సాయంత్రం 5:08 చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం భద్రక్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:10 లేదా 17:10 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ఇది షాలిమార్ రైల్వే స్టేషన్కు 294 కిలోమీటర్ల డిస్టెన్స్లో భద్రక్ రైల్వే స్టేషన్ ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ భద్రక్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:10 బయలుదేరి నేరుగా బైతరణి రోడ్ రైల్వే స్టేషన్కు
17 గంటల 25 నిమిషాలకు చేరుకుంటుంది. అనగా సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకి చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 17 గంటల 27 నిమిషాలకు అనగా సాయంత్రం 5 గంటల 27 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ బైతర్ని రోడ్ జంక్షన్ ఈ రైల్వే స్టేషను షాలిమార్ స్టేషన్ నుంచి 326 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. బైతర్ని రోడ్ నుంచి బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా జాజ్పూర్ రోడ్డుకి సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకి చేరుకుంటుంది, లేదా 17 గంటల 35 నిమిషాలకి చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 17 గంటల 37 నిమిషాలకు లేదా సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈ జాజ్పూర్ జంక్షన్ షాలిమార్ స్టేషన్ నుంచి 337 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. జాజ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా ధనమండల్ రైల్వే స్టేషన్కు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు చేరుకుంటుంది, లేదా 18 గంటల 6 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈ ధనమండల్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 374 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక కటక్ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ధన్మండల్ తర్వాత నేరుగా కటక్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కటక్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల హాల్టింగ్ అనంతరం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు లేదా 18 గంటల 55 నిమిషాలకు కటక్ నుంచి బయలుదేరుతుంది. కటక్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 409 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది. కటక్ నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు బయలుదేరి నేరుగా బారంగ్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. బారంగ్ రైల్వే స్టేషన్కి రాత్రి 7 గంటల 8 నిమిషాలకు చేరుకొని ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. బారంగ్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 421 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. బారంగ్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా భువనేశ్వర్ రైల్వే స్టేషన్కు ఇది చేరుకుంటుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్కు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రాత్రి 19 గంటల 40 నిమిషాలకు లేదా 7 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 19 గంటల 45 నిమిషాలకు లేదా రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 437 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కుర్దా రోడ్ జంక్షన్కు రాత్రి 8 గంటల 5 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 20 నిమిషాల హాల్టింగ్ అనంతరం 8 గంటల 25 నిమిషాలకి లేదా 20 గంటల 25 నిమిషాలకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. కుర్దా రోడ్ జంక్షన్ షాలిమార్ స్టేషన్కు 456 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కుర్దా రోడ్ జంక్షన్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా నిరకర్పూర్ రైల్వే స్టేషన్కు రాత్రి 20 గంటల 42 నిమిషాలకి చేరుకుంటుంది. అనగా రాత్రి 8 గంటల 42 నిమిషాలకి చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 20 గంటల 44 నిమిషాలకు లేదా రాత్రి 8 గంటల 44 నిమిషాలకు బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి 482 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నిర్కార్పూర్ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 20 గంటల 44 నిమిషాలు ఈ సమయంలో బయలుదేరినటువంటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా కలుపార్ ఘాట్ రైల్వే స్టేషన్కు రాత్రి 20 గంటల 57 నిమిషాలకు చేరుకుంటుంది. అనగా 8 గంటల 57 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ ఒకే ఒక్క నిమిషం హాల్టింగ్ అనంతరం 20 గంటల 58 నిమిషాలకు లేదా రాత్రి 8 గంటల 58 నిమిషాలకు బయలుదేరుతుంది.
కలుపార్ ఘాట్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 499 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కలుపార్ ఘాట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా రాత్రి 9 గంటల 20 నిమిషాలకు లేదా 21 గంటల 20 నిమిషాలకు బాలుగాన్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. బలుగాన్ రైల్వే స్టేషన్లో 21 గంట 22 నిమిషాలకు 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం బయలుదేరుతుంది. బలుగాన్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 527 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. బాలుగాన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కల్లికోట్ రైల్వే స్టేషన్కు రాత్రి 9 గంటల 36 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ ఒకే ఒక్క నిమిషం హాల్టింగ్ అనంతరం ఇక్కడి నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. కల్లికోట్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 544 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. కల్లికోట్ రైల్వే స్టేషన్లో రాత్రి 9 గంటల 37 నిమిషాలకు బయలుదేరి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా ఛత్రపూర్ రైల్వే స్టేషన్కు రాత్రి 10 గంటల 2 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం రాత్రి 10 గంటల 4 నిమిషాలకి ఛత్రపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అయితే ఛత్రపూర్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 581 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఛత్రపూర్ రైల్వే స్టేషన్లో రాత్రి 10 గంటల 4 నిమిషాలకి బయలుదేరి నేరుగా బరంపూర్ రైల్వే స్టేషన్కు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల హాల్టింగ్ అనంతరం 10 గంటల 35 నిమిషాలకి బరంపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. బరంపూర్ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 603 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బరంపూర్ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 10 గంటల 35 నిమిషాలకి బయలుదేరి నేరుగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు రాత్రి 10 గంటల 56 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 10 గంటల 58 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇచ్చాపురం రైల్వే స్టేషను షాలిమార్ రైల్వే స్టేషన్కు 627 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అయితే ఇక్కడ బరంపూర్ రైల్వే స్టేషన్తో ఒరిస్సా బోర్డర్ ఎండ్ అవుతుంది. ఇచ్చాపురం నుంచి ఆంధ్ర బోర్డర్ ప్రారంభం అవుతుంది. అంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి హాల్టింగ్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో సరిగ్గా అంటే 2 నిమిషాలు తక్కువ 11 గంటలకి బయలుదేరి నేరుగా సోంపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సోంపేట రైల్వే స్టేషన్కు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం రాత్రి 11 గంటల 17 నిమిషాలకి ప్రారంభం అవుతుంది. సోంపేట రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 645 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక్కడితో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క డే 1 జర్నీ పూర్తవుతుంది. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ తన జర్నీ డే 2లోకి వెళ్తుంది. ఇప్పుడు 2వ రోజు జర్నీని చూద్దాం. అదే ట్రైన్ 2వ రోజు జర్నీ. ఇప్పుడు సోంపేట రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11 గంటల 17 నిమిషాలకి ప్రారంభమైన ఈస్ట్ కోస్ట్ ట్రైను పలాస రైల్వే స్టేషన్కు నేరుగా మధ్యరాత్రి 12 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం మధ్యరాత్రి మిడ్నైట్ 12 గంటల 22 నిమిషాలకి బయలుదేరుతుంది. పలాస రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 677 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. పలాస రైల్వే స్టేషన్లో 12 గంటల 22 నిమిషాలకి బయలుదేరినటువంటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా ప్రయాణం చేసి మధ్యరాత్రి లేదా మిడ్నైట్ 12 గంటల 40 నిమిషాలకి నౌపడ జంక్షన్కు చేరుకుంటుంది.
నౌపడ జంక్షన్లో 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం ఇక్కడ 12:42 బయలుదేరుతుంది. నౌపడ రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కు 707 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నౌపడ జంక్షన్ నుంచి మిడ్ నైట్ 12:42 బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా శ్రీకాకుళం రోడ్ లేదా ఆముదాల వలసకు చేరుకుంటుంది. ఆముదాల వలస రైల్వే స్టేషన్కి లేదా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి మధ్యరాత్రి లేదా మిడ్ నైట్ 1:15 చేరుకుంటుంది. 1:13 ఇక్కడికి చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 1:15 బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డు లేదా ఆమ్దల వలస రైల్వే స్టేషను షాలిమార్ రైల్వే స్టేషన్కి 750 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇక శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రారంభమైన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా ప్రయాణం చేసి మధ్యరాత్రి 1:43 చీపురుపల్లి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం మధ్యరాత్రి 1:45 బయలుదేరి నేరుగా విజయనగరం జంక్షన్కు చేరుకుంటుంది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కి 788 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. విజయనగరం జంక్షన్కు మధ్యరాత్రి లేదా మిడ్ నైట్ 2:15 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాలు హాల్టింగ్ ఉంటుంది. 5 నిమిషాల హాల్టింగ్ అనంతరం మిడ్ నైట్ 2:20 ఇక్కడి నుంచి విజయనగరం జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. విజయనగరం జంక్షను షాలిమార్ రైల్వే స్టేషన్కు 819 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. తర్వాత విజయనగరం నుంచి బయలుదేరినటువంటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ తర్వాత తన స్టేషన్ కొత్త వలస రైల్వే స్టేషన్కు 2:43 చేరుకుంటుంది. మధ్యరాత్రి 2:43 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం మిడ్ నైట్ 2:45 బయలుదేరి నేరుగా సింహాచలం రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సింహాచలం రైల్వే స్టేషన్కి మధ్యరాత్రి 3:03 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం సింహాచలం జంక్షన్ నుంచి మధ్యరాత్రి 3:05 బయలుదేరుతుంది. తర్వాత నేరుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వేకువజామున 3:35 చేరుకుంటుంది. 3:35 చేరుకున్న తర్వాత ఇక్కడ 20 నిమిషాలు హాల్టింగ్ ఉంటుంది. 20 నిమిషాలు ఇక్కడ ఆగిన తర్వాత వేకువజామున 3:55 బయలుదేరుతుంది. అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ షాలిమార్ రైల్వే స్టేషన్కి సరిగ్గా 880 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇకపోతే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వేకువజామున 3:55 బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ దువ్వాడ రైల్వే స్టేషన్కు వేకువజామున 4:26 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం వేకువజామున 4:28 బయలుదేరుతుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి తదుపరి హాల్టు అనకాపల్లి రైల్వే స్టేషన్కి వేకువజామున 4:43 చేరుకుంటుంది. 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరము 4:45 బయలుదేరుతుంది. షాలిమార్ స్టేషన్ నుంచి అనకాపల్లి స్టేషన్కి 913 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి 4:45 బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ నేరుగా యలమంచిలి రైల్వే స్టేషన్కు 4:58 చేరుకుంటుంది. 4:58 చేరుకున్నటువంటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 2 నిమిషాలు ఇక్కడ హాల్టింగ్ అనంతరం వేకువజామున 5 గంటలకి బయలుదేరుతుంది. యలమంచిలి నుంచి నేరుగా తుని రైల్వే స్టేషన్కు తెల్లవారి 5:28 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం తుని రైల్వే స్టేషన్ నుంచి తెల్లవారి 5:30 బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా అన్నవరం
రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్కు ఉదయం 5:48 చేరుకుంటుంది. 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 5:50 బయలుదేరుతుంది. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి షాలిమార్ రైల్వే స్టేషన్కి 999 కిలోమీటర్ల డిస్టెన్స్. తర్వాత అన్నవరం తర్వాత తదుపరి స్టేషను పిఠాపురం. పిఠాపురం రైల్వే స్టేషన్కు ఉదయం 6:18 చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం ఉదయం 6:20 బయలుదేరుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేషన్ సామర్లకోట. సామర్లకోట ఉదయం 6:33 చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం ఉదయం 6:35 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. తర్వాత తదుపరి స్టేషన్ ద్వారపూడి. ద్వారపూడి రైల్వే స్టేషన్కు ఉదయం 6:54 చేరుకుంటుంది. ఒకే 1 నిమిషం హాల్టింగ్ అనంతరం 6:55 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి. రాజమండ్రి నేరుగా ఉదయం 7:58 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్. ఉదయం 8 గంటలకి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కు డిస్టెన్సు 1080 కిలోమీటర్లు. రాజమండ్రి తర్వాత స్టేషన్ నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్కు ఉదయం 8:33 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 8:35 బయలుదేరుతుంది. తదుపరి రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కు ఉదయం 8:53 చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 8:55 బయలుదేరుతుంది. తదుపరి రైల్వే స్టేషన్ ఏలూరు. ఏలూరులో 9:28 చేరుకుని 2 నిమిషాలు ఆగి 9:30 బయలుదేరుతుంది. ఏలూరుకి షాలిమార్ స్టేషన్కి మధ్య డిస్టెన్స్ 1170 కిలోమీటర్లు. తర్వాత ఏలూరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఉదయం 10:45 విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇక్కడ 15 నిమిషాలు హాల్టింగ్ ఉంటుంది. తర్వాత ఉదయం 11 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి మధ్య డిస్టెన్సు 1229 కిలోమీటర్లు. తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి ఆంధ్రప్రదేశ్లో చివరి స్టేషన్ విజయవాడ. నెక్స్ట్ తెలంగాణ ఖమ్మం. తెలంగాణలో ఖమ్మం మొదటి స్టేషన్. మధ్యాహ్నం 12:18 చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ అనంతరం 12:20 బయలుదేరుతుంది. తదుపరి స్టేషన్ మహబూబాబాద్. మహబూబాబాద్ మధ్యాహ్నం 12:58 చేరుకుంటుంది. 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేషన్ వరంగల్. వరంగల్కు మధ్యాహ్నం 1:53 చేరుకుంటుంది. అంటే 13:53. ఇక్కడ 2 నిమిషాలు బ్రేక్ అనంతరం 13:55 లేదా 1:55 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. వరంగల్కు షాలిమార్కు మధ్య డిస్టెన్స్ 1437 కిలోమీటర్లు. ఈ 2 రైల్వే స్టేషన్ల మధ్య డిస్టెన్స్. తర్వాత కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. కాజీపేట జంక్షన్కు మధ్యాహ్నం 2:03 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 2:05 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. కాజీపేట జంక్షన్ నుంచి షాలిమార్ రైల్వే స్టేషన్కు 1447 కిలోమీటర్లు డిస్టెన్స్. తర్వాత అక్కడి నుంచి జనగాంకు చేరుకుంటుంది. జనగాం రైల్వే స్టేషన్కు 14:45 అంటే 2:45 చేరుకుంటుంది మధ్యాహ్నం. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం మధ్యాహ్నం 2:47 జనగాం నుంచి బయలుదేరుతుంది. తదుపరి రైల్వే స్టేషన్ ఏలియర్. ఏలియర్ రైల్వే స్టేషన్ 15:03 చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 15:05 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. తర్వాత భువనగిరి.
భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:26 బయలుదేరుతుంది. తర్వాత స్టేషన్ భువనగిరి తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కు తదుపరి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ జంక్షన్కు సాయంత్రం 4:20 16:20 చేరుకుంటుంది. ఇక్కడ 10 నిమిషాలు హాల్టింగ్ అనంతరం 4:30 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు షాలిమార్ రైల్వే స్టేషన్కు మధ్య డిస్టెన్సు 1578 కిలోమీటర్లు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా బయలుదేరి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అదే నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి రైల్వే స్టేషన్కి సాయంత్రం 5:45 చేరుకుంటుంది. ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి షాలిమార్ రైల్వే స్టేషన్కు 1588 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ విధంగా షాలిమార్లో ముందు రోజు ఉదయం 11:25 బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఆ తర్వాత రోజు సాయంత్రం 5:45 హైదరాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అనగా కరెక్ట్ టైంలో ప్రయాణం చేస్తే గనక ఈ జర్నీకి 30:20 సమయం తీసుకుంటుంది. ఈ వీడియోలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్, అలాగే షాలిమార్ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేసేందుకు తీసుకునే సమయము, మధ్యలో హాల్టింగ్ స్టేషన్లు, వీటి వివరాల గురించి మనం తెలుసుకున్నాం కదా. వీడియో ఇప్పటికే లెంగ్త్ అయ్యింది. మరో వీడియోలో మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.